నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఆగస్ట్ 21వ తేదీ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు చేసిన కార్యాలకు నేను కృతజ్ఞుణ్ణి. దేవుని సన్నిధిలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇలా దేవుని వాక్యం వింటున్న మీ కుటుంబాలు మరింతగా బలపడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రభు ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఇశ్రాయేలులారా, నేను మీకు చేయలేనా? నేను మీకు చేయలేనా? ఒక చక్కని మాట ఇక్కడ కనబడతా ఉంది. ఒక ప్రశ్న మనకు కనబడతా ఉంది. ప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ అంటారు, నేను మీకు చేయలేనా అనే ప్రశ్న కనబడతా ఉంది. వాస్తవంగా ఏంటి ఈ సమాచారం అనంటే, ఇర్మియా అనే వ్యక్తిని దేవుడు చక్కగా ఒక కుమ్మరి, కుండలు తయారు చేస్తున్న కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఈ ఇర్మియా కుండలు తయారు చేసే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. వెళితే కుండలు తయారు చేసేటప్పుడు సాధారణంగా ఒక సారె ఉంటుంటుంది. దానిపైన ఒక మట్టి పాత్రను అలా తిప్పుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చక్కని పాత్ర తయారవుతూ ఉంటుంది. వెంటనే ఈ యొక్క ఇర్మియా చూస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్న ఆ మట్టి తన చేతిలో ఇలా తిప్పుతూ ఉంటున్నప్పుడు తన చేతిలోంచి ఆ మట్టి పాత్ర అలాగే జారిపోతూ ఉంది. ఆ మట్టి అలాగే కిందకి పడిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది. వెంటనే చక్కని పాఠం ప్రభు అక్కడ చెప్తున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న ఆ మట్టిని, తన చేతిలో ఉన్న ఆ పాత్ర అలా జారిపోతున్నా, ఇంకెందుకులే, ఇంకెక్కడ పాత్ర అవుతుంది ఇది, ఇంకెందుకులే, ఇంకెప్పుడు ఈ మట్టి మంచి పాత్రగా తయారవుతుంది, తన చేతిలోంచి జారిపోతున్న, తన చేతిలోంచి పగిలిపోతున్న ఆ మట్టి పాత్రను ఇక ఇది ఎందుకులే, ఈ మట్టి తీసేద్దాం, కొత్త మట్టి ఏదైనా తెద్దాం, కొత్త పాత్ర ఏదైనా చేద్దాం అని అనుకోలేదు. తన చేతిలోంచి జారిపోతున్నా, తన చేతిలోంచి కిందకి పడిపోతున్నా అదే మట్టిని ఆ కుమ్మరి తన చేతులతోనే తీసుకుని ఆ సార పైన తిప్పుతూ 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 ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాత్ర తయారైంది. అప్పుడు ప్రభు అంటాడు, ఈ కుమ్మరి వాని చేతిలో ఈ జిగట మట్టి ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీకు చేయలేనా అనే ఒక ప్రశ్న అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్నా మీ అందరితో ప్రభు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఏ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, దేవుడు అంటారు, నేను మీకు చేయలేనా? కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మన బంధువులు, మన స్నేహితులు, మనకి కావలసిన వాళ్ళు అనేకులు, ఎందుకయ్యా, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా అని అంటూ ఉంటారు. ఆ సమయానికి వాళ్ళు మనతో ఉండకపోవచ్చు, ఆ సమయానికి వాళ్ళు చేస్తానన్న వాళ్ళు చేయకపోవచ్చు. కానీ దేవుడు మాట ఇచ్చాడంటే డెఫినెట్లీ, ఖచ్చితంగా ఆ మాట, ఆ వాగ్దానం, ఆ ప్రామిస్ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడ ప్రభు అంటారు, నేను మీకు చేయలేనా అనే మాటను మరలా మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్న ఆ మట్టిని ఎలా ఒక పాత్రగా తయారు చేశాడో, నీ జీవితంలో కూడా
ఏది జరగదనుకుంటున్నావో, ఇంక జరగదులే, ఇంక అవ్వదులే అని నువ్వు కలవరపడుతుంటూ ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను మీకు చేయలేనా? దేవుడు ఎన్నో చేసిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. 5 రొట్టెలు చెప్పండి, 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మందికి. 5 రొట్టెలు, 2 చేపలు ఎక్కడ సరిపోతుంది? దేవుడు చేతిలోకి వచ్చింది కాబట్టి ఆయన ఆకాశం వైపు వెంటనే కృతజ్ఞత చెప్పి ఆ 5 రొట్టెల్ని 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు మిగిల్చేటట్లు ప్రభు చేశాడు కదా. ఆయన అదే మాట అంటారు, నేను మీకు చేయలేనా? ఇలా బైబిల్లో ఎన్నో చదువుతాం. ఎర్ర సముద్రాన్ని అలా కర్ర మోసి చాపితేనే 2 పాయలుగా ప్రభు చేశాడు కదా. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. విందో ఆ పెళ్లికి పెండ్లి విందోళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం పెట్టాలి? దేవుడు నీటినే ద్రాక్షరసంగా చేశాడు కదా. ఇలా ఎన్నో చేసినవి ఉన్నాయి కదా బైబిల్లో, ఆధారాలు చదువుతున్నారు కదా. అదే ప్రభు అంటారు, నేను మీకు చేయలేనా? ఈరోజు ఏ విషయంలో నాకు ఇది జరగలేదు, అది జరగలేదని నువ్వు కలవరపడుతున్నావో, ఏ విషయంలో నీకు అవ్వలేదు, ఇది అవ్వలేదని నన్ను అనుకున్నట్లుగా జరగలేదని అనుకుంటున్నావో, ప్రభు నీతో అంటారు, నేను మీకు చేయలేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని నువ్వు పాడుతూ ఉంటావు కదా. ఆయన నీకు ఏదైనా చేయగలిగిన దేవుడే. నువ్వు విశ్వసించు. సేవా పరిచర్యలో ఎన్నో ప్రభు చేసిన కార్యాలు తలంచుకుంటున్నప్పుడల్లా ఇది ఎలా జరిగింది? ఆయన ఒక్కడే చేయగలడు. ఆయన మీద నువ్వు ఆధారపడు. ఆ కుమ్మరి వాని చేతిలోనికి ఆ మట్టి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పాత్ర తయారైనట్లు నీవు కూడా ఆయన చేతిలో ఉంటే ఆయన నచ్చేటట్లుగా, ఆయన మెచ్చేటట్లుగా ఒక అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. అలాంటి దీవెనకరమైన పాత్రగా నీవు ఉండాలని ఒక సేవకునిగా, ఒక అన్నగా నేను ఆశపడుతున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో నేను మీకు చేయలేనా అనే ప్రశ్న మనకు కనబడుతుంది. ప్రభు మన జీవితాల్లో ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. అయితే అన్ని మాటలు కాదు, కానీ ఒక్క మాట మాత్రం ఈ పూట మీకు చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నాను. నేను మీకు చేయలేనా అని ప్రభు అన్నాడు కదా. ఆయన మనకేం చేస్తాడో లేఖనాల్లో చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి స్తోత్రము కలుగునుగాక. గుడ్. నేను మీకు చేయలేనా? దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో అంటే, మొదటి అనుభవం ఒకే ఒక మాట ఈ పూట మీకు చెప్తాను. అడిగిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో చేస్తాడు ఆయన. నువ్వు అడుగుతున్నావు కొన్ని, అక్కడ అదే మాట చూస్తాం కదా. మనం అడుగుతూ ఉన్నాం వాటికంటే కొన్ని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. మన తండ్రి ఆయన అడగకపోతే ఎవరిని అడుగుతాం మనం? సమస్తము చేసింది ఆయన, సమస్త క్రియేటర్ ఆయన, నిర్మాణకుడు ఆయన, నిన్ను నిర్మించింది ఆయన. మనం అడుగుతుంటాం మన తండ్రిని, మన ప్రభువుని అడుగుతూ ఉంటాం. కొన్ని ఊహించుకుంటాం, ఇలా ఉంటే బాగుంటుంది నా భవిష్యత్తు, ఇలాంటి స్థితిలో ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది, ఇలాంటి మంచి భార్య ఉంటే బాగుంటుంది, ఇలాంటి మంచి భర్త ఉంటే బాగుంటుంది, ఇలాంటి పిల్లలు నాకుంటే బాగుంటుంది, ఇలాంటి ఉద్యోగం నాకుంటే బాగుంటుంది అని ఊహించుకుంటాం. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేసే శక్తి కలిగిన దేవుడు ఆయన. ఎంత చక్కని మాట! పౌలు అంటారు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. నువ్వెన్నో అడుగుతున్నావేమో దేవుణ్ణి,
కొన్ని నీ జీవితంలో ఊహించుకుంటున్నావేమో. దానికంటే అత్యధికంగా ఎక్కువగా చేయగలిగిన శక్తివంతుడు ఆయన. తప్పకుండా నీ జీవితంలో ఏ కార్యాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, అడుగుతున్నావో, ఊహించుకుంటున్నావో దానికంటే ఎక్కువగా నీ జీవితంలో ఆయన చేసి నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి, ఎక్కడ నీవు కన్నీళ్లు పెట్టుకుని, ఎక్కడ దుఃఖపడి వేదన ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో అక్కడే దేవుడు నీ తలపైకెత్తి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితంలో కార్యాలు చేసి నిన్ను ఆనందంతో నింపాలని ఒక సేవకునిగా నేను ఆశపడతా ఉన్నాను. ఆయన అదే అంటారు, నేను మీకు చేయలేనా అనంటే, ఏం చేయగలవు ప్రభువా నువ్వు అంటే, ఏదైనా చేస్తాను. అందులో ఒకటి, నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు ఊహించుకుంటున్నావు కదా నీ ఫ్యూచర్ కోసం, దానికంటే ఎక్కువగానే నీకు చేస్తాను, ఎక్కువగానే నీకు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. హన్నా అనే ఒక తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఇలా అడుగుతుంది, ప్రభా ఒక్క పిల్లోడినివ్వండి అయ్యా, ఒక్కడినివ్వండి అయ్యా, ఈ నింద భరించలేకపోతున్నాను, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే పిల్లలు లేని బాధ ఎంత బాధగా ఉంటుందంటే, అటు ఇంట్లో అత్తమ్మ కాకిలా పొడుస్తూ ఉంటుంది. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళితే పక్కోళ్ళు, వాళ్ళు, బంధువులు, వీళ్ళు అందరూ కూడా ఇక కాయ పువ్వు ఏమో కాయలేదా అంటూ ఉంటారు. ఏదో మాట నిజంగానే వేదనతో గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అన్నా కూడా దేవుని మందిరానికి ఎలా వచ్చింది తెలుసా? బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సంధిలోకి వచ్చింది. ఇలా అడుగుతుంది, నీ దాసురాలైన నాకు కలిగిన శ్రమ చూసి ఒక్క మగపిల్లోడినివ్వండి అయ్యా, ఒక్క కొడుకునివ్వండి అయ్యా, ఒక్కడినివ్వండి అయ్యా, ఈ నిందలు, ఈ అవమానాలు భరించలేకపోతున్నా అడుగుతుంది. దేవుడు, నేను చెప్పాను కదా, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే చెప్పండి, అత్యధికంగా చేసే దేవుడు, ఎక్కువ చేసే దేవుడు ఆయన. ఈమె అడిగింది ఒక్క పిల్లోడిని ఇవ్వండి అని అడిగింది. అవునా? అవును. వెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే ఆ మందిరంలో పాస్టర్ గారు ఉన్నారు, ఏలి ఆయన పేరు. అడుగుతాడు ఆమెని, ఏంటమ్మా ఇలాగ పొద్దున్నే అని. వెంటనే ఆమంటది, అయ్యా ఇట్లాంటి సమస్య. వెంటనే దైవజనుడు అంటాడు, నువ్వు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు. నువ్వు ఏం అడుగుతున్నావో దేవుడిని అది నీకు ఇస్తాడు. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏంటంటే, అడిగిన దానికంటే అత్యధికంగా చేసేవాడు ఆయన. అద్భుతం. ఆమె జీవితంలో ఒక్క పిల్లోడినిచ్చి నిందను తొలగించు ప్రభు అంటే 5 బిడ్డలనిచ్చాడు దేవుడు ఆమెకి. ఒక్క పిల్లోడిని అడిగితే 5 పిల్లల్ని ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు. ఆమె అంటుంది, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తుంది. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను మీకు చెప్పాలనుకున్న మాట, నువ్వు అడుగుతున్నావా, ఊహించుకుంటున్నావా, అత్యధికంగా దేవుడు నీకు చేస్తాడు. ఈవెన్ పిల్లల విషయమే కాదు, ఉద్యోగ విషయంలో నువ్వు అడుగుతున్నావా, అంతకంటే ఎక్కువగా దేవుడు చేస్తాడు. వ్యాపారంలో అడుగుతున్నావా, తప్పకుండా చేస్తాడు. వివాహ విషయంలో అడుగుతున్నావా, అధికంగా చేసే దేవుడు ఆయన. నాకు తెలిసిన మన సంఘ బిడ్డలో ఒక సహోదరి, అన్నయ్య దీంట్లో ఉంటున్నాం అన్నయ్య, ఈ ఇంటి వానస్ ఇబ్బంది పడుతున్నాం అన్నయ్య, ఒక ఒక ఒక్క ఇల్లు, చిన్నగా ఒక ఇల్లు ఉంటే చాలన్నయ్య. ఆ కుటుంబస్తులు అంటారు, తన భర్త అంటారు, అన్నయ్య ఒక్క ఇల్లు, చిన్న స్థలం ఉంటే చాలు, దాంట్లో రేగు షెడ్ వేసుకుని ఉంటాం. దేవుడి సంధిలో నేను అన్నాను, అలా కాదు, మనం ఆరాధించే దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడని. ఈరోజు ఆ కుటుంబాన్ని చూస్తే నాకెంత ఆనందం అంటే, ఒక్క చిన్న ఇల్లుంటే చాలనుకున్న ఆ కుటుంబం చిన్న రేక్ షెడ్ అయినా ఆ స్థలంలో ఏర్పాటు చేసుకుందాం అనుకుని. ఎందుకంటే అద్దింట్లో వానర్స్ ఎట్లా ఉంటుందో తెలియదు, అనుకూలత ఉండదు, ప్రార్థన పెట్టుకోవడానికి అనుకూలత ఉండదు. ఒక్క ఇల్లు ఇవ్వండి అని అడిగిన సందర్భాలు. ఈరోజు ఆ ఇంటోళ్ళకి
4 ఇల్లులు ఇచ్చాడు దేవుడు. 4 స్థలాల్లో వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. ఒక చోట ఉంటూ మిగతా ఇల్లులన్నీ రెంట్ పర్పస్ ఇచ్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వెన్నో అడుగుతున్నావు దేవుణ్ణి, ఊహించుకుంటున్నావు. నేను కూడా ఈ పరిచర్లో ఎన్నో సేవ ప్రారంభంలో అయితే నాకు ఓ చిన్న బాక్స్ ఇవ్వండి ప్రభా, ఇట్లాంటి ఓ చోటకి ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటుంటే ఆ బాక్స్ కావాలని అడిగాను దేవుడు. అప్పటికి ఇంకెవరు విశ్వాసులు లేరు, ఏమీ లేరు. కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువగానే ఇప్పుడు మనకున్న ఎక్విప్మెంట్, మన సౌండ్ సిస్టమ్, ఈ మిక్సర్ కావచ్చు, ఈ బాక్సులు కావచ్చు, ఈ లైవ్ పరికరాలు కావచ్చు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు ప్రభు. మనకి కరోనా టైం కానించి ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. కరోనా టైంలో ఏమైంది, ఎక్కడో అక్కడే గప్చిప్ లాక్ అయిపోయారు కదా. ఆ టైంలో మనం ఈ ఈ ఈ లైవ్ ప్రోగ్రాం జరిపిస్తూ ఉండేవాడు. అప్పట్లో నెట్ కూడా లేదు, ఎందుకంటే మన మెయిన్ రోడ్ నుంచి ఇలాగ ఎల్ షేప్లో ఈ రోడ్డుకి మనకి వైర్ రావాలి, నెట్ వైర్. ఇక్కడ ఏమి ఇల్లు లేవయ్యా, ఇది ఓపెన్ గ్రౌండ్లో ఉంది. ఇక్కడ ఇంత వైర్ కనెక్ట్ చేయాలంటే మాకు చాలా డబ్బులు అవుతాయి అని చాలా కాలం నెట్ లేదు మనకి. సరే, కెమెరా కూడా లేదు. ఎట్లా? వేరే మన సంఘస్థులు ఒకరితో మాట్లాడితే వాళ్ళు తెలిసిన కెమెరామ్యాన్ ఒక ఆయన ఉంటే రెంట్ పర్పస్ తెచ్చేవాళ్ళు. వారానికి ఒకసారి తెచ్చి ఆ మెసేజ్ రికార్డ్ చేసుకుని మన సంఘస్థులు వాళ్ళకి నెట్ ఉంటే విశ్వాసులకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ మెసేజ్, ఆ చిప్ మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉండేవారు. మేము అడిగేవాళ్ళం, ప్రభా నెట్ లేదు, ఇక్కడికి కెమెరా కూడా లేదు, ఈ అద్దెకు తీసుకొస్తున్న ఎంతకాలం అందులోకి వచ్చేవాడు ఎట్ట వస్తాడో తెలియదు, ఎందుకంటే కరోనా టైం. మాస్క్ పెట్టుకున్నా తమ్ముడ చెప్పు, వైరస్ విజృంభిస్తున్నాడు. వచ్చేవాడికి అనేక చోట్లకి పెళ్ళి. విచిత్రం ఏంటంటే కరోనా టైంలో కూడా పెళ్ళిళ్ళు ఆగలేదు, చేతానే ఉన్నారు మనల్ని చంపడానికి. ఆ కెమెరామ్యాను అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళాడో అది పట్టుకుని వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఎవరికో వైరస్ అంటుకుంది అనుకోండి, ఇక్కడికి వస్తే మన సంగతి ఏంటి? అడిగేవాళ్ళం, ప్రభా ఒక కెమెరా కావాలి, నెట్ లేదు, ఇవ్వండి. అడిగిన దానికంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. దేవుడు చేసిన గొప్ప కార్యం. ఒక సరిగ్గా మే నెల ఒకళ్ళ అబ్బాయి పుట్టినరోజు, భార్య భర్తలు ఇద్దరూ ఆ పిల్లోడిని తీసుకుని మందిరానికి కేక్ కటింగ్ కోసం అని వచ్చారు, మాస్క్ పెట్టుకుని. అప్పటికి కొంచెం జస్ట్ కేసులు అయి తగ్గినాయి. వెంటనే కేక్ కట్ చేసాం, చిన్న ప్రార్థన చేసాం. అన్నయ్య ఒక కవర్ ఇచ్చారు. అన్నయ్య, నేను మీ వీడియోలు, మీ మెసేజ్లు, యూట్యూబ్లో వీడియోలు అన్నీ వింటా ఉన్నాను. లైవ్ ఇవ్వట్లేదు, మీరు రికార్డ్ చేసి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. నాకు అర్థమైంది మీ దగ్గర కెమెరా లేదని. మా పిల్లోడు పుట్టినరోజు సందర్భంగా ఈ కెమెరా మీకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నామని, ఆ కెమెరాకి ఎంత అమౌంట్ అయితే కావాలో ఆ ఫ్యామిలీ దేవుడు అద్భుతంగా ఎన్నుకొని ఆ కుటుంబ సభ్యులు ఆ పిల్లోడు పుట్టినరోజు సందర్భంగా కెమెరాకి సంబంధించిన అమౌంట్ అంతా మన పరిచర్యకి ఇచ్చారు వాళ్ళు. వెంటనే ఆ వారంలోనే వెళ్ళి కాకినాడ వెళ్ళి కెమెరా కొని తీసుకొచ్చి మరుసటి వారం నుంచి లైవ్ ఇవ్వటానికి నెట్ కూడా అద్భుతంగా ఆ వారంలోనే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలు చేశాడు ప్రభు. ఇలాంటివి ఎన్నో స్థలాల విషయంలో, మందిరాల విషయంలో ఒకటి కాదు. ప్రభు అదే చెప్తున్నాడు, నేను మీకు చేయలేనా, నువ్వేం చేస్తావు ప్రభా? ఇలా అంటారు ప్రభు. నేను అడుగుతున్నావు కదా, నువ్వు ఊహించుకుంటున్నావు కదా, అంతకంటే ఎక్కువ చేస్తా. అలా నీ జీవితంలో ప్రభు చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. నేను మీకు చేయలేనా అనే మాట ద్వారా మీరు మాట్లాడారు. నిజంగానే నువ్వు ఎన్నైనా చేసావు, ఏమైనా చేయగలవు దేవుడు. నీ బిడ్డల జీవితంలో నువ్వేం చేయగలవో ఒక్క మాట చెప్పారు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని చెప్పారు. మాలో నువ్వు కార్యసాధకమైన
నీ కార్యాలు జరిగించు. హన్నా ఒక పిల్లోడిని అడిగితే 5 బిడ్డల్ని ఎక్కువగా నువ్వు ఇచ్చావు కదా. ఈ బిడ్డల జీవితాల్లో కూడా ఏం అడుగుతున్నారో, ఏం ఊహించుకుంటున్నారు, అంతకంటే ఎక్కువ కార్యాలు చేసి మహిమ పొందుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.